గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం అరిస్టాటిల్ యొక్క బానిస వ్యవస్థ అంటే అరిస్టాటిల్ చెప్పినటువంటి బానిస వ్యవస్థ, అలాగే విప్లవ సిద్ధాంతము, పౌర సిద్ధాంతము అంటే పౌరసత్వానికి సంబంధించినటువంటి సిద్ధాంతము, ఈ 3 అంశాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇంతకుముందు మనం అరిస్టాటిల్‌కి సంబంధించి జీవిత చరిత్ర, ఆయన రచించినటువంటి రచనలేంటి, ఆయన స్థాపించినటువంటి సంస్థ, అలాగే అరిస్టాటిల్ చెప్పినటువంటి ఆదర్శ రాజ్యము అంటే ఉత్తమ రాజ్యం ఎలా ఉండాలి అనే అంశము, అలాగే ప్రభుత్వాల వర్గీకరణ, ఈ అంశాల గురించి మనం తెలుసుకున్నాం. సో అందులో భాగంగా ఏంటి అంటే ఇప్పుడు అరిస్టాటిల్ చెప్పినటువంటి బానిస వ్యవస్థ అంటే బానిస వ్యవస్థకు సంబంధించి అరిస్టాటిల్‌కి ఉన్నటువంటి భావాలేంటి? అంటే ఆయనకు ఉండేటువంటి అభిప్రాయాలేంటి? అసలు బానిస వ్యవస్థ గురించి అరిస్టాటిల్ ఏం చెప్తున్నాడు? అరిస్టాటిల్ తన గ్రంథమైనటువంటి పాలిటిక్స్ గ్రంథంలో, అరిస్టాటిల్ యొక్క గ్రంథం పేరు పాలిటిక్స్. ఆ పాలిటిక్స్ అనే గ్రంథంలో ఈ బానిస వ్యవస్థ గురించి చెప్పడం అనేది జరిగింది. అంటే అరిస్టాటిల్ ఈ బానిస వ్యవస్థని సమర్థిస్తున్నాడు. అంటే బానిసలు అనేవాళ్ళు సహజ స్వభావంగా ఏర్పడింది. ఇది ఉపయోగకరమైనది అని చెప్పి అరిస్టాటిల్ చెప్తున్నాడు. అలాగే అతని అభిప్రాయంలో బానిస అనేవాడు యజమానికి సజీవమైనటువంటి ఆస్తి. అంటే బానిస అనేవాడు యజమానికి ఉండేటువంటి ఆస్తితో సమానం. ఇప్పుడు యజమానికి అంటే ఒక వ్యక్తికి ఇల్లు, ఆహ్, ఏవైతే ఆస్తులుంటాయో వాటితో పాటుగా సమానంగా యజమానికి ఒక బానిస కూడా ఉంటాడు. కుటుంబ ప్రయోజనాలకు ఉపయోగపడేటువంటి ఒక సాధనము ఈ బానిస. ఇతర వస్తువుల వలె బానిస కూడా కుటుంబానికి ఒక వస్తువుగా ఉంటాడు. అంటే ఒక యజమానికి అంటే ఒక వ్యక్తికి కుటుంబంలో ఏవైతే వస్తువులుంటాయో, కుటుంబ అవసరాలు ఏ విధంగా అయితే తీరుస్తాయో, అలాగే బానిస కూడా కుటుంబంలో ఒక వస్తువు వంటి వాడు. అతను కుటుంబ అవసరాలకి, కుటుంబ ప్రయోజనాలకి ఉపయోగపడుతూ ఉంటాడు. కుటుంబ వ్యవస్థలో మనుగడకు బానిసత్వం చాలా అవసరము. అలాగే స్వాభావికమైనది, నైతికమైనది అని చెప్పి అరిస్టాటిల్ భావిస్తున్నాడు. ఈ బానిస వ్యవస్థ అనేది అరిస్టాటిల్ ఏం చెప్తున్నాడంటే సహజ సిద్ధంగా ఉంటుంది. ధర్మబద్ధమైన పని. అలాగే కానీ ఈ బానిస వ్యవస్థని సోషలిస్టులు బాగా తిరస్కరించారు. ఎందుకంటే వాళ్ళ సోషలిస్టులు ఏం చేస్తారు, సామ్యవాదం ఏం చెప్తుంది, ప్రతి ఒక్కరు కూడా సమానంగా ఉండాలి, సమాన ఆర్థిక వ్యవహారాలతో ఉండాలి అని చెప్పని అంశాన్ని చెప్తుంది. కానీ అరిస్టాటిల్ మాత్రం బానిస వ్యవస్థని సమర్థిస్తున్నాడు. ఎందుకు అని చూసుకుంటే మానవుల్లో కొంతమంది మేధాశక్తి గల వాళ్ళు ఉంటారు. మరికొందరేమో శారీరకంగా బలం కలిగిన వాళ్ళు ఉంటారు. మేధాశక్తి కల వాళ్ళు అంటే ప్రతి ఒక్కళ్ళకి కొన్ని కొన్ని టాలెంట్స్ ఉంటాయి. అందరూ ఒకే రకమైన టాలెంట్‌తో ఉండరు. కొంతమందేమో బుద్ధి బలంగా అంటే మేధస్సుతో ఉంటారు. వాళ్ళు మంచి తెలివితేటలు కలవాళ్ళు ఉంటారు. కొంతమందేమో తెలివితేటలు ఉండవు గానీ శారీరకంగా ఏ పని చెప్పినా కూడా చేయగలిగే స్టామినా అనేది ఉంటుంది. కాబట్టి మానవుల్లో కొందరు నైతిక గుణం గలవారు ఉంటారు. ఈ నైతిక గుణం గలవాళ్ళు అంటే ఎవరైతే ఇంటలెక్చువల్‌గా ఆలోచిస్తారో అలాంటి వాళ్ళు ఆహ్, రూల్ చేస్తారు. అంటే పాలకులవుతారు. వీళ్ళు నాయకత్వం వహిస్తారు. మేధాశక్తి లేనివారు, శారీరకంగా దృఢంగా ఉన్నవాళ్ళు ఏం చేస్తారు అంటే బానిసలుగా ఉంటారు. అరిస్టాటిల్ ఏం చెప్తున్నాడంటే సమానత్వం మీద అరిస్టాటిల్‌కి నమ్మకం లేదు. అతని అభిప్రాయంలో మేధావంతులు యజమానులు, మేధాశక్తి లేనివారు బానిసలు. ఈ రెండింటికి మధ్య అసమానత్వం ఉంటుంది. ఆత్మ నుంచి దేహం ఏ విధంగా వేరుగా ఉంటుందో అలాగే బానిస, యజమాని కూడా వేరు వేరుగా ఉండాలి అనే అంశాన్ని చెప్తున్నాడు. బానిస వ్యవస్థ యజమానులకు అలాగే బానిసలకు కూడా ఉపయోగకరమైనది. అంటే యజమానికి అంటే ఇప్పుడు ఒక బానిస ఉన్నప్పుడు యజమానికి మాత్రమే లాభం కాదు, బానిసకి కూడా లాభం ఉంటుంది అని చెప్తున్నాడు. బానిసలకి ఏ విధంగా లాభంగా ఉంటుంది? ఇదేంటి బానిసలకి ఏ విధంగా లాభం ఉంటుందని చూసుకుంటే వాళ్ళకంట జీవనోపాధి ఉంటుంది. వాళ్ళకి ఆహార సౌకర్యాలంటే వాళ్ళ ఇంట్లో బానిసలుగా ఉండడం వల్ల వీళ్ళకొక జీవనోపాధి అనేది కలుగుతుంది అని చెప్పి అరిస్టాటిల్ చెప్తున్నాడు. సో అలాగే ఏంటి అంటే ఈ ఎవరైతే బానిసలున్నారో వాళ్ళు ఆహ్, మేధాశక్తి గల వాళ్ళ ఇంట్లో అంటే వాళ్ళ దగ్గర బానిసలుగా పనిచేస్తారు కాబట్టి వీళ్ళేం చేస్తారు అంటే యజమానుల దగ్గర నుంచి కొన్ని కొత్త విషయాలను నేర్చుకోవచ్చు. అలాగే
బానిసలు ఎందుకుండాలి అని చెప్తున్నాడు అంటే, యజమాని అనే వ్యక్తి మేధాశక్తి కలవాడు. కాబట్టి ఇతను ఏం చేస్తాడు అంటే, రాజకీయాల్లో పాల్గొనడానికి విరామం అనేది కలుగుతుంది. అంటే ఎప్పుడూ కుటుంబ వ్యవహారాలు, కుటుంబ కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటే అతనికి రాజకీయాల్లో పాల్గొనే అవకాశం ఉండదు. అంటే రాజ్య కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం అనేది సమయం అనేది ఉండదు. కాబట్టి ఇక్కడ బానిసలు ఉండడం వల్ల కుటుంబ వ్యవహారాలన్నీ కూడా బానిసలు చక్కబెట్టేస్తారు. కాబట్టి వీళ్ళకి ఇంట్లో పనులేమీ ఉండవు. కాబట్టి వీళ్ళు రాజ్య వ్యవహారాల్లో పాలు పంచుకుంటారు. అందుకని బానిస వ్యవస్థ ఉండాలి అని చెప్తున్నాడు. అలాగే బానిస వ్యవస్థ స్వేచ్ఛా పౌరులైనటువంటి గ్రీకు పౌరులు రాజ్య వ్యవహారాల్లో పాల్గొనడానికి అవకాశం కల్పిస్తుంది. అంటే గ్రీకు పౌరులు ఎవరైతే ఉన్నారో మేధాశక్తి కలవాళ్ళు, వాళ్ళు రాజ్య వ్యవహారాల్లో పాల్గొనడానికి అవకాశం కల్పిస్తుంది. అలాగే అరిస్టాటిల్ బానిసల్ని 2 రకాలుగా చెప్తున్నాడు. ఏంటి అంటే స్వాభావికమైనది, రెండవది శాసనరీత్యా బానిసలైన వారు. ఏంటి అని చూసుకుంటే స్వాభావికమైన బానిసలు అంటే వాళ్ళకి ఎలాంటి వివేకం ఉండదు. ఇతరులను పాలించే సమర్థత కూడా ఉండదు. అలాంటి వ్యవస్థనే అరిస్టాటిల్ బానిసలుగా సమర్థించాడు. రెండోది ఏంటి అంటే శాసనరీత్యా సహజసిద్ధమైనది. ఏంటి అంటే ధర్మబద్ధమైనది కాదు, చట్టబద్ధమైనది ఇది. ఇటువంటి బానిస వ్యవస్థ ద్వారా యుద్ధం ఏర్పడుతుంది. అంటే యుద్ధంలో ఓడిపోయిన వారు యుద్ధంలో 2 వర్గాల వాళ్ళు ఎవరైతే పోరాటం చేసుకుంటున్నారో గెలిచిన వర్గం వాళ్ళు ఓడిన వర్గం వాళ్ళని బానిసలుగా తీసుకెళ్తారు. యుద్ధ ఖైదీలను బానిసలుగా ఉపయోగించుకుంటారు. ఎవరైతే యుద్ధంలో ఓడిపోతారో అలాంటి వాళ్ళని ఖైదీలుగా బంధించి వాళ్ళ దగ్గర బానిసలుగా పెట్టుకుంటారు. గ్రీకులు స్వేచ్ఛా పౌరులు, మేధావంతులు, సహజ బానిసలు కాదు. అందువల్ల వారిని బానిసలుగా చూడకూడదు అన్నాడు. అంటే అరిస్టాటిల్ ఏం చెప్తున్నాడు ఇక్కడ గ్రీకు పౌరుల్ని సమర్థిస్తున్నాడు. గ్రీకు పౌరులు స్వేచ్ఛాజీవులు, వాళ్ళు చాలా మేధావంతులు. కాబట్టి వాళ్ళని బానిసలుగా చూడకండి అని చెప్తున్నాడు. అలాగే ఎవరైతే ఈ అరిస్టాటిల్ మనకు బానిస వ్యవస్థను సమర్థిస్తున్నాడు కానీ బానిసలు అనేవాళ్ళు తన జీవిత కాలంలో పూర్తి స్థాయిలో బానిసలుగా ఉండాల్సిన అవసరం లేదు. బానిసలని యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యథార్థ దృష్టితో చూడాలి. ఎవరైనా బానిసల పట్ల అమానుషంగా ప్రవర్తించకూడదు. అటువంటి వారిని కఠినంగా శిక్షించాలి అని చెప్తున్నాడు. యజమానులు బానిసలు సానుభూతితో చూడాలి. అలాగే వాళ్ళకి స్వేచ్ఛాపరులు కావడానికి అవకాశం ఇవ్వాలి అని చెప్తున్నాడు. మంచి నడవడిక, సద్గుణాలు, పరిపాలించేందుకు అర్హత కలవారిని బానిసత్వం నుంచి విముక్తి చేయాలి. సర్వతోముఖాభివృద్ధికి బానిసత్వం అవసరం. బానిస సహాయపడేవాడే కానీ మృతుడు కాదు. అంటే ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. యజమాని ఎప్పుడైతే రాజ్య కార్యకలాపాల్లో పాల్గొంటాడు, అలాగే బానిస కుటుంబ వ్యవహారాలు చక్కబెడుతూ ఉంటాడు. విరామం దొరికినప్పుడు యజమాని అనేవాడు ఏం చేయాలి అంటే బానిసకి రాజ్య వ్యవహారాల గురించి తెలియజేయాలి. అతనిలో మేధాశక్తి పెంపొందించే విధంగా కొంతవరకు సహాయపడాలి. అతనిలో కూడా ఆ యొక్క తెలివితేటల్ని పెంపొందించే విధంగా ప్రయత్నం చేయాలి. అలా చేసినప్పుడు బానిసకి కూడా కొంతవరకు ఆ రాజ్య వ్యవహారాల పట్ల అవగాహన వస్తుంది. తనకి కూడా రాజ్య వ్యవహారాల్లో పాల్గొనేటువంటి ఒక ఆసక్తి వస్తుంది. ఆ రకమైనటువంటి జ్ఞానాన్ని కూడా సంపాదించుకునే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఒక వ్యక్తి బానిసగా చేరినప్పుడు అతని జీవితాంతం బానిసగా చూడాల్సిన అవసరం లేదు. అతనికి కూడా కొంచెం జ్ఞానాన్ని ప్రసాదించి, అంటే జ్ఞానాన్ని తెలియజేసి రాజ్య వ్యవహారాలు తెలియజేస్తూ ఉన్నట్లయితే క్రమేపీ అతను కూడా రాజ్య వ్యవహారాల్లో పాల్గొనే అవకాశం వస్తుంది. అలాంటప్పుడు అతన్ని స్వేచ్ఛా పౌరుడిగా మనం బ్రతకనివ్వాలి అని చెప్పి ఈ రకంగా మనకి అరిస్టాటిల్కి సంబంధించి బానిస వ్యవస్థ చూస్తున్నాం. తర్వాత విప్లవ సిద్ధాంతం. అంటే విప్లవాలు ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి, విప్లవాలు అనేది అంటే యుద్ధాలు ఎలా వస్తాయి అనే అంశాన్ని చెప్తున్నాడు. అరిస్టాటిల్ తన పాలిటిక్స్ గ్రంథంలో 5వ అధ్యాయంలో అంటే 5వ భాగంలో విప్లవాలు రావడానికి గల కారణాలని, అలాగే వాటిని నివారించే మార్గాల్ని కూడా చెప్పాడు. అంటే విప్లవాలు అసలు ఎందుకు వస్తాయి, ఒకవేళ విప్లవం కనుక వస్తే ఆ విప్లవాలు ఎలా వస్తాయి,
ఒకవేళ విప్లవాలు రాకుండా మనం ముందు జాగ్రత్త చర్యలుగా ఏం చర్యలు తీసుకోవాలి? సపోజ్ ఒక విప్లవం వస్తుంది అని అనుకున్నప్పుడు అది రాకుండా మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే అంశాన్ని కూడా అరిస్టాటిల్ ఈ 2 రకాల మార్గాల్ని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ అరిస్టాటిల్ ఏం చెప్తున్నాడు అంటే విప్లవానికి అర్థం. అంటే విప్లవాలు రావడానికి విప్లవాలకి 2 అర్థాలను ఇచ్చాడు. అంటే ఏ రకంగా విప్లవాలు ఉంటాయి, ఎన్ని రకాల విప్లవాలు అని చెప్తున్నాడు. రాజ్యాంగంలో ఎటువంటి మార్పుని కానీ అది చిన్నదైనా కానీ లేదా రాజ్యాంగమైనా మారిపోవచ్చు. ఉదాహరణకు సార్వభౌమత్వం నుంచి రాజరికము లేదా రాజరికం నుంచి ప్రజాస్వామ్యానికి. అంటే రాజ్యాంగంలో ఏదో ఒక చిన్న మార్పు అయినా రావచ్చు లేదా రాజ్యాంగమైనా మారిపోవచ్చు. అంటే ఒక పాలన నుంచి ఇంకొక రకమైన పాలనకి. అంటే ఇప్పుడు ప్రజెంట్ మనకి ప్రజాస్వామ్యం ఉంది. అంటే ప్రజాస్వామ్య ప్రభుత్వంలో మనం ఉన్నాం. ఇప్పుడు సడన్‌గా ప్రజాస్వామ్యం నుంచి వేరొక అంటే రాజుల పాలనలోకి వెళ్ళిపోయింది. అంటే ఒక నియంత్రిత పాలనలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు సపోజ్ మనకి దేశ అధ్యక్షుడిగా రాష్ట్రపతి ఉన్నాడు. కానీ అతను నామమాత్రపు అధికారిగా మనం ఉన్నాడని చెప్తున్నాం. కానీ వాస్తవ అధికారాలు చెలాయించే వాళ్ళందరూ కూడా తొలగిపోయి పూర్తి స్థాయిలో రాష్ట్రపతి అధికారాన్ని తీసేసుకున్నాడు. ఇంకా కేంద్రంలో మిగతా వ్యక్తులకి కానీ రాష్ట్రాలకి కానీ ఎలాంటి అధికారాలు లేవు. పూర్తిగా నియంత్రిత పాలనలోకి వచ్చేసింది. అలాంటప్పుడు విప్లవాలు రావడానికి అవకాశం. అదో రకమైన విప్లవం అని చెప్తున్నాడు. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే ప్రభుత్వంలో కానీ రాజ్యాంగంలో కానీ మార్పు లేకుండా పాలనలో మాత్రమే మార్పు. అంటే ప్రభుత్వంలో కానీ పరిపాలనలో కానీ మార్పు వస్తే అది కూడా విప్లవము అంటున్నాడు. అంటే ప్రభుత్వంలో ఏవైనా చిన్న చిన్న మార్పులు వచ్చినా కూడా అవి కూడా విప్లవం కిందకే వస్తాయి అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఈ విప్లవం అనేది ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు. అలాంటి విప్లవం ఏదో ఒక వ్యవస్థలో మార్పును తెస్తుంది. చట్టంలో వచ్చే ఏ చిన్న మార్పు అయినా విప్లవానికి సోపానంగా భావించవచ్చు. అంటే మనకిప్పుడు సుప్రీంకోర్టు కొన్ని రకాల అంశాల మీద తీర్పులు ఇస్తూ ఉంటుంది. ఇది కొత్త అధ్యాయము అంటాము కొన్ని సందర్భాల్లో. ఏదైనా కొన్ని సీరియస్ ఇష్యూస్ మీద మనకి కొత్త తీర్పులు ఇచ్చినప్పుడు ఒక కొత్త యుగం ప్రారంభమైంది. ఒక చారిత్రాత్మకమైన అంటే ఒక హిస్టారికల్ జడ్జ్మెంట్ ఇచ్చింది అని చెప్పి మనం కొన్ని సందర్భాల్లో వింటూ ఉంటాం. ఇలాంటివి కూడా ఒక విప్లవం కిందకే వస్తాయి. అంటే అప్పటి నుంచి ఒక తీరు, ఆ జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత మనకి సమాజంలో ఉండేటువంటి తీరు ఇంకొక రకంగా ఉంటుంది. అంటే అప్పటి వరకు ఒక సిచ్యువేషన్, ఆ తర్వాత ఇంకొక సిచ్యువేషన్. అంటే సమాజంలో ప్రభుత్వ వ్యవహారంలో కొంత మార్పు వచ్చింది. ఇలాంటి మార్పు కూడా విప్లవమే అని చెప్పి అరిస్టాటిల్ చెప్తున్నాడు. తర్వాత విప్లవాలు రావడానికి గల కారణాలు ఏంటి? విప్లవాలు రావడానికి గల కారణాలను మళ్ళీ 2 రకాలుగా చెప్పాడు. ఒకటి ఏంటి అంటే సాధారణ కారణాలు, రెండవది ప్రత్యేక కారణాలు. సాధారణ కారణాలు ఏంటి అంటే సమానత్వకాంక్ష. అన్ని విప్లవాలకు మొట్టమొదటిది సాధారణ కారణం ఏంటంటే సమానత్వ ఆకాంక్ష. ప్రజారాజ్యాల్లో ప్రజలు సంపూర్ణ సమానత్వం పొందాలని కోరుకుంటారు. అల్పజన పాలన గల రాజ్యాల్లో శక్తి సామర్థ్యాలను, సంపదలను బట్టి యోగ్యతకు తగిన సమానత్వం కావాలని కోరుకుంటారు. కొందరు తాము తక్కువ స్థాయిలో ఉన్నామనే భావనతో తిరుగుబాటు చేస్తారు. మరికొందరు తాము ఉన్నత స్థాయిలో ఉన్నామని, అది ఎక్కడ మారిపోతుందో అనే ఒక విశ్వాసంతో తిరుగుబాటు చేయడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఇక్కడ అంటే ఏ సిచ్యువేషన్లో ఉన్నా కానీ విప్లవాలు రావచ్చు. అంటే ఇక్కడ ప్రజారాజ్యాలు, మన ప్రజాస్వామ్యంలో మనం ఏం చేస్తాం, ప్రజల యొక్క అధికారం తగ్గిపోతుంది, మాకు ఎక్కువ అధికారం ఇవ్వండి అని చెప్పి మనం తిరుగుబాటు చేయొచ్చు. అలాగే అల్పసంఖ్యాక వర్గాల్లో ఏమవుతుంది అంటే శక్తి సామర్థ్యాలు ఉన్న వాళ్ళకి అధికారం ఇవ్వండి, మీరు అందరికీ ఇచ్చేస్తున్నారు, శక్తి సామర్థ్యాలు ఉన్న వాళ్ళనే గుర్తించండి అని చెప్పి వాళ్ళు విప్లవం తీసుకురావచ్చు. అంటే ఇక్కడ ఏ స్థాయిలో ఉన్నా కానీ జరుగుతుంది. క్రింది స్థాయిలో ఉన్న వాళ్ళేమో మాకు పై స్థాయి వర్గం వాళ్ళతో పాటు సమాన అవకాశాలు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు పోరాటం చేస్తారు. పై స్థాయిలో ఉన్న వాళ్ళేమో మేము పై స్థాయిలో ఉన్నామని ఒక అధికార గర్వంతోనూ, లేదంటే వాళ్ళు ఎక్కడ క్రింది స్థాయి వాళ్ళతో సమానం అవ్వాల్సి వస్తుందో అని చెప్పి ముందు జాగ్రత్త చర్యగా వాళ్ళు విప్లవాలు తీసుకొస్తారు. అంటే ఇక్కడ కింద స్థాయిలో ఉన్న వాళ్ళేమో సమానత్వం కోసం తిరుగుబాటు చేస్తారు, ఉన్నత స్థాయి వర్గం వారేమో తమ లక్ష్యం కోసం తిరుగుబాటు చేస్తారు. అంటే వాళ్ళు ఇంకా డెవలప్ అవ్వడం కోసం తిరుగుబాటు చేస్తారు. అలాగే ప్రత్యేక కారణాలు.
సాధారణ కారణాలు వచ్చేసి సమానత్వం కోసం, అలాగే ఉన్నత లక్ష్యం కోసం తిరుగుబాటు చేస్తారు. కొన్ని ప్రత్యేక కారణాలు కూడా ఉన్నాయి అని చెప్తున్నాడు. ఏంటి అని చూసుకుంటే స్వలాభాపేక్ష, పదవీ వ్యామోహం, దురహంకారము, భయము, ఎన్నికల కుతంత్రాలు, విశ్వాసఘాతుకాలకు పాల్పడడం, విశ్వాసఘాతుకులకు పదవులు ఇవ్వడం, ప్రజా జీవితంలో కొందరికే ప్రాముఖ్యం ఇవ్వడం, కొద్ది మార్పులు చేయడానికి నిరాకరించడం, రాజ్యంలో వివిధ స్థాయిల్లో అసమానతలు, ప్రభుత్వంలో వివిధ శాఖల మధ్య సమానత్వం లేకపోవడము, ఇవన్నీ కూడా ప్రత్యేక కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఎవరైనా స్వలాభాపేక్ష కోసం పాటుపడడం, పదవీ వ్యామోహానికి కుతంత్రాలు పన్నడం, అలాగే విశ్వాసఘాతుకులకు ఎవరైతే మోసం చేస్తున్నారో అలాంటి వాళ్ళకి పదవులు ఇచ్చారనుకోండి, అప్పుడు మిగతా వాళ్ళు నిజాయితీగా పోరాటం చేసే వాళ్ళు ఏం చేస్తారు? విప్లవాలు తీసుకొస్తారు. అలాగే ఎన్నికల కుతంత్రాలకి ఎవరైతే పాల్పడుతున్నారో అనుకోండి, ఆపోజిట్ వర్గం వాళ్ళు వెంటనే విప్లవాలు తీసుకొస్తారు. అలాగే అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలనా వ్యవస్థల్లో చిన్న చిన్న మార్పులు తీసుకురావడానికి కూడా వాళ్ళు అంగీకరించలేదు అనుకోండి, దానికి ఆపోజిట్ వర్గాలు అంటే సపోజ్ ప్రజలే తిరుగుబాటు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలా కొన్ని కొన్ని సందర్భాల్లో కూడా విప్లవాలు రావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్తున్నాడు. అలాగే ఇంకా ప్రభుత్వ వ్యవస్థలు, వివిధ రకాల ప్రభుత్వ వ్యవస్థల్లో విప్లవాలు రావడానికి గల కారణాలు ఏంటి అంటే ప్రజాస్వామ్యంలో విప్లవాలు ఎలా వస్తాయి అంటే ఏ రకంగా రావడానికి అవకాశం ఉంది అని చూసుకుంటే, ప్రజాస్వామ్యంలో స్వార్థపరులైన రాజకీయ నాయకులు అధికారాన్ని చేపట్టి రాజ్యాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించినప్పుడు తిరుగుబాటు వస్తుంది. అంటే ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకుల చర్యలే ఇందుకు కారణాలు. అంటే ఇప్పుడు మనకి మనది ప్రజాస్వామ్యం. మన ప్రజాస్వామ్యంలో అంతిమ అధికారం ప్రజలదే, కానీ మనం ఒకసారి ఓటు వేసి ఎన్నుకున్న తర్వాత వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా, మనం ఏ రకంగా మనం చేసినా కూడా వాళ్ళ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవట్లేదు. వాళ్ళు అధికారంలో ఉన్నంత కాలం కూడా వాళ్ళదే రాజ్యం అవుతుంది. సో ఇలా వాళ్ళు ఎప్పుడైతే అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారో, ఎప్పుడైతే అవినీతికి పాల్పడుతున్నారో అప్పుడు ప్రజలు తిరుగుబాటు చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే రాజకీయ నాయకుల చర్యలే వాళ్ళ యొక్క పతనానికి కారణం అవుతాయి. అంటే వాళ్ళ చర్యల వల్లే తిరుగుబాటు రావడానికి అవకాశం ఉంటుంది ప్రజాస్వామ్యంలో అని చెప్పి చెప్తున్నాడు. అలాగే అల్పజన పాలనలో పాలకులు నిరంకుశంగా ప్రవర్తించడం, పేద ప్రజలను నిర్లక్ష్యం చేయడం, పాలక వర్గంలో అంతఃకలహాలు ఎప్పుడైతే వచ్చాయో అలాంటప్పుడు విప్లవాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే కులీన పాలన, రాజ్యంలో పాలకులు పక్షపాతం వహించి ప్రభుత్వ పదవులు కొద్ది మందికే ఇస్తూ ఉన్నట్లయితే మిగతా వర్గం వాళ్ళు తిరుగుబాటు చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే కొద్ది మందికి పదవులు ఇస్తూ ఉన్నప్పుడు ఎవరికైతే పదవులు దక్కలేదో వాళ్ళు, నిజాయితీగా ఉన్న వర్గానికి పదవులు దక్కలేదు అనుకోండి, వాళ్ళు విప్లవం చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే నిరపేక్ష రాజరికం, రాజ్యంలో రాజు నిరంకుశంగా ప్రవర్తించాడు, వారసుల్లో అధికారం కోసం ప్రాకులాడడము ఇలాంటివి వచ్చినప్పుడు, అంటే ఇప్పుడు రాజుకి వారసులు ఎక్కువగా ఉన్నారు, ఒక వ్యక్తికి ఇస్తే ఇంకొక వ్యక్తి పోరాటం చేయడానికి అవకాశం ఉంటుంది, విప్లవం తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఇలా మనకి రకరకాల ప్రభుత్వ వ్యవస్థల్లో ఏ కారణాల వల్ల విప్లవాలు వస్తాయనే అంశాన్ని చెప్తున్నాడు. అలాగే సరే ఇప్పుడు విప్లవాలు వస్తాయి ఓకే, అసలు విప్లవాలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రాజు అనేవాడు, ప్రభుత్వం అనేది విప్లవాలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాన్ని చెప్తున్నాడు. ఏంటి అని చూసుకుంటే ఆ మార్గాలు ఏంటి అంటే, రాజ్యాంగం పట్ల ప్రజలకు భక్తి గౌరవము పెంపొందించేటట్లు చెయ్యాలి. అంటే మొట్టమొదటిది అసలు రాజ్యాంగం పట్ల ప్రజలకు విశ్వాసం ఉండాలి, ప్రజల్లో శాసన విధేయతను పెంపొందించాలి. అంటే ఇది మన రాజ్యం, మన రాజ్యాంగము, మనం రాజ్యాంగాన్ని గౌరవించాలి, రాజ్యాంగానికి వ్యతిరేకంగా మనం విప్లవాలు తీసుకురాకుండా, అంటే మనం ఎలాంటి చర్యలు కూడా చేయకూడదు అనే అంశాన్ని ప్రజల్లో ఆ రకమైన భావాన్ని మనం తీసుకురావాలి. అలాగే రాజకీయ అధికారం ఒక వ్యక్తి లేదా ఒక వర్గం చేతిలో ఉండకుండా జాగ్రత్త పడాలి. ఒక వర్గం ఒకరి చేతిలో ఉందనుకోండి, వాళ్ళకు ఆపోజిట్ వర్గం వాళ్ళు విప్లవాలు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలా కాకుండా అందరికీ కూడా వికేంద్రీకరించబడాలి అని చెప్పి చెప్తున్నాడు. అలాగే ఏ ఒక్క వ్యక్తికి కూడా ప్రభుత్వ అధికారం లభించదనే అసంతృప్తి ఉండకూడదు, అలా ఉండకుండా చర్యలు తీసుకోవాలి. పరదేశీయులకు, పరిచయం లేని వారికి, అసమర్థులకు ఉన్నత పదవులు ఇవ్వకూడదు. ప్రభుత్వ అధికారులు అధికార దుర్వినియోగానికి, అలాగే అవినీతి లంచగొండితనం
అలవరుచుకునే అవకాశం ఉండకూడదు. అంటే ఇక్కడ ఏ రకమైన పదవులు కూడా టాలెంట్ పక్షపాత ధోరణితో కాకుండా, పక్షపాత ధోరణి వ్యవహరించకుండా నిజాయితీ పరులకి పదవులను ఇవ్వాలి. పరదేశీయులకు అంటే విదేశస్తులకు, పరిచయం లేని వారికి, అసమర్థులకి ఎప్పుడైతే పదవులు కల్పించామో, ఈ పదవులు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళు విప్లవాలు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, ఈ రకమైన చర్యలు ఎప్పుడూ కూడా చేయకూడదు అనే అంశాన్ని ఇక్కడ అరిస్టాటిల్ చెప్తున్నాడు. తరువాత పౌరసత్వము అంటే రాజ్యంలో ఎవరికి పౌరసత్వం కల్పించాలి, రాజ్యంలో ఎవరిని పౌరులుగా గుర్తించాలి, ఉత్తమ పౌరుడికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి, ఎవరెవరికి రాజ్యంలో పౌరసత్వం కల్పించాలి, ఎవరెవరికి రాజ్య వ్యవహారాల్లో భాగస్వామ్యం కల్పించాలి అనే అంశాన్ని ఇక్కడ అరిస్టాటిల్ తన పాలిటిక్స్ 3వ అధ్యాయంలో పౌరసత్వాన్ని గురించి చెప్తున్నాడు. అంటే అరిస్టాటిల్ అభిప్రాయంలో పౌరులు వ్యవస్థీకృత సమాజమే రాజ్యము, అంటే పౌరులతో కూడినటువంటి సమాజమే రాజ్యం. అందువల్ల రాజ్యానికి సంబంధించిన శాసన నిర్మాణంలో చురుకుగా పాల్గొనేవాడే పౌరుడు. ప్రభుత్వ యంత్రాంగంలో సభ్యుడిగా ఉండి న్యాయ నిర్వహణలోను, శాసన నిర్మాణంలోను చురుకుగా పాల్గొనేవాడే పౌరుడు. అంటే రాజ్యంలో ఉండేటువంటి రాజ్య వ్యవహారాల్లో అలాగే శాసన నిర్మాణంలోను, న్యాయ నిర్వహణలో కూడా చురుకుగా పాల్గొనాలి పౌరుడు. అలాగే పౌరుడికి రాజ్యంలో సభ్యునిగా ఉండడానికి కొన్ని హక్కులు అనుభవించవచ్చు, కొన్ని బాధ్యతలు కూడా ఉన్నాయి. పరిపాలించడానికి, పరిపాలించబడడానికి సమానమైన అర్హతలు ఉండటమే గ్రీకు పౌరసత్వం యొక్క ముఖ్య లక్ష్యము అని చెప్పి అరిస్టాటిల్ చెప్తున్నాడు. అంటే గ్రీకు పౌరసత్వంగా ఉండాలి, గ్రీకు పౌరుడిగా గుర్తించబడాలి అంటే కొన్ని లక్షణాలు అనేవి ప్రతి పౌరుడు కలిగి ఉండాలి. అలా ఉన్న వ్యక్తికే గ్రీకు పౌరసత్వం అనేది లభిస్తుంది అని చెప్తున్నాడు. పౌరునికి ఉండవలసిన అర్హతలు ఏంటి అని చూసుకుంటే, పౌరుడు పరిపాలించడానికి, ఆజ్ఞాపాలన చేయడానికి సమర్థుడై ఉండాలి. అంటే ప్రతి పౌరుడు కూడా పరిపాలించబడాలంటే రాజ్యంలో సభ్యుడిగా ఉండాలి, అలాగే కొన్ని ఆజ్ఞల్ని జారీ చేయడానికి సమర్థత కలిగిన వాడై ఉండాలి. పౌరుడు రాజ్య వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొనడానికి ఆస్తిని కలిగి ఉండాలి. ప్రతి పౌరుడికి కూడా ఆస్తి అనేది ఉంటేనే రాజ్య వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటాడు. విద్యాబుద్ధులు పెంపొందించుకోవాలి. ఆస్తి లేకపోతే విద్యాబుద్ధులు పెంపొందించుకొనలేడు. అలాంటి వ్యక్తికి విరామం ఉండదు. ఎందుకంటే ఆస్తి లేకపోతే ఆస్తి కోసం పోరాటం చేయడంతోనే అతని జీవితం అయిపోతుంది. ఆస్తి కోసం పోరాటం చేసే సమయమే సరిపోతుంది తప్ప విద్యాబుద్ధులు నేర్చుకోలేడు ఆస్తులు లేకపోతే. లేదా ఆస్తులు సంపాదించడం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తాడు తప్ప రాజ్య వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొనే అవకాశం ఉండదు. కాబట్టి రాజ్య వ్యవహారాల్లో పాల్గొనాలి అంటే ప్రతి పౌరుడికి కూడా ఆస్తి అనేది కంపల్సరీ ఉండాలి. అందువల్ల ఆస్తి లేని, విరామం లేని వాళ్ళు బానిసలుగా అవుతారు, బానిస పౌరులుగా మిగిలిపోతారు. అరిస్టాటిల్ అభిప్రాయం ప్రకారం ఏం చెప్తున్నాడు అంటే, రాజ్య వ్యవహారాల్లో అంటే న్యాయపాలనలో, పరిపాలనా వ్యవస్థలో, విధానాల్లో, చర్చల్లో పాల్గొనగలిగే సామర్థ్యం ఉన్నవాడే పౌరుడు. సో ఈ పౌరసత్వ భావాలు గ్రీకు నగర రాజ్యాలకే వర్తిస్తుంది కానీ ఇప్పుడు ఉన్నటువంటి జాతీయ రాజ్యాల్లో అది అసాధ్యం కాదు. ఎందుకంటే ప్రతి దేశము కూడా పౌరులుగా గుర్తించడానికి కొన్ని క్వాలిఫికేషన్స్ అనేవి పెట్టుకున్నాయి, కానీ ఈ రకమైనటువంటి క్వాలిఫికేషన్స్ ఎక్కడా కూడా మనకి పెట్టుకోలేదు. కాబట్టి ఈ అరిస్టాటిల్ చెప్పినటువంటి ఏదైతే పౌరసత్వ అంశాలు ఉన్నాయో ఇవి కేవలం గ్రీకు నగర రాజ్యాలకే వర్తిస్తుంది కానీ ప్రస్తుతం ఉన్నటువంటి రాజ్యాలకి ఆచరణ సాధ్యం కాదు. అలాగే పౌరసత్వం ఉండకూడని వ్యక్తులు అంటే ఎవరెవరికి పౌరసత్వం ఇవ్వకూడదు అనే అంశాన్ని చెప్తున్నాడు. అంటే బానిసలకి, సంస్థ వ్యతిరేకులకి, కార్మికులు, కర్షకులు, స్త్రీలు, వృద్ధులు, పిల్లలు, వీళ్ళకి ఎవరికి కూడా పౌరసత్వం అనేది ఉండకూడదు. ఎందుకంటే వీళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు అంటే బానిసలు, వీళ్ళకి ఒకరి కింద బానిసలుగా ఉండడమే తెలుసు తప్ప ఆజ్ఞల్ని జారీ చేసే అధికారం ఆ యొక్క మేధాశక్తి అనేది, ఆ రకమైనటువంటి
సమర్థత కానీ వీళ్ళలో ఉండదు. వీళ్ళు కేవలం కుటుంబ వ్యవహారాల్లోనూ, యజమానుల సేవలో నిరంతరము మునిగి తేలుతూ ఉంటారు. వీళ్ళకి తీరిక గాని, విజ్ఞానము గాని ఉండదు. కాబట్టి వీళ్ళకి పౌరసత్వం ఇవ్వకూడదు. అలాగే సంస్థ వ్యతిరేకులు. సంఘ వ్యతిరేక కార్యక్రమాల ద్వారా ఆస్తులు సంపాదించే వారికి కూడా పౌరసత్వం ఉండకూడదు. కార్మికులు, కర్షకులు నిరంతరం ఉత్పత్తి సాధనాలలో, చేతి పనుల్లో నిమగ్నమై ఉన్న వారికి కూడా పౌరసత్వం ఉండకూడదు. స్త్రీలు, వృద్ధులు, పిల్లలు. స్త్రీలకి పురుషుల వలె శక్తి సామర్థ్యాలు ఉండవు. మేధాశక్తి ఉండదు. కాబట్టి వీరికి కూడా పౌరసత్వానికి అనర్హులు. వృద్ధులు. వీళ్ళకి ఆల్రెడీ శారీరక సామర్థ్యం నీరసించిపోయి ఉంటుంది కాబట్టి వాళ్ళు రాజ్య వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొనలేరు. కాబట్టి వాళ్ళకు కూడా పౌరసత్వం ఇవ్వకండి అని చెప్తున్నాడు. అలాగే పిల్లలు. వాళ్ళకి ఇంకా లోకజ్ఞానం లేనందువల్ల చిన్నపిల్లలకి ఎవరికీ కూడా పౌరసత్వం కల్పించకూడదు అనే అంశాన్ని చెప్తున్నాడు. సో ఈ రకంగా పౌరుడికి ఉండవలసిన అర్హతలు చూస్తున్నాం. అలాగే పౌరసత్వం ఎవరెవరికి ఇవ్వకూడదు అనే అంశాన్ని కూడా చెప్తున్నాడు. అయితే ఈ పౌరసత్వం మీద కొంతమంది విమర్శలు కూడా చేయడం జరిగింది. ఏంటి అని చూసుకుంటే, ఈ సిద్ధాంతం ప్రకారం జనాభాలో అత్యధిక పౌరులు పౌరసత్వాన్ని పొందలేరు. ఇది ఆధునికులు నమ్మేటువంటి సమానత్వ సిద్ధాంతానికి వ్యతిరేకము. రాజ్యంలో అందరూ భాగస్వాములైనప్పుడు ఇక్కడ కొంతమందికి పౌరసత్వం ఇచ్చి కొంతమందికి పౌరసత్వం ఇవ్వకూడదు అని చెప్పి అరిస్టాటిల్ చెప్తున్నాడు. ఇది అప్పుడు ఉన్నటువంటి నగర రాజ్యాలకి వర్తిస్తుందని చెప్తున్నాడు, కరెక్టే. కానీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ఈ మనకి ఆధునిక సిద్ధాంతకర్తలు ఏం చెప్తున్నారు అంటే సమానత్వ సిద్ధాంతానికి వ్యతిరేకము. సమానత్వ సిద్ధాంతం ఏం చెప్తుంది? సమాజంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి కూడా సమానమైనటువంటి అవకాశాలు ఇవ్వాలి అని చెప్తుంది. కానీ ఇక్కడ ఈ సిద్ధాంతం ఏం చెప్తుంది? పౌరసత్వం ఏం చెప్తుంది? ప్రతి ఒక్కరికి కూడా పౌరసత్వం ఇవ్వకూడదు, అది కొంతమందికి మాత్రమే అవకాశం కల్పించాలి అని చెప్పి అరిస్టాటిల్ చెప్తున్నాడు. అలాగే ఇంకొకటి ఏం చెప్తున్నాడు? ఆస్తి అలాగే తీరిక ఉన్నవారు మాత్రమే మంచి పౌరులని చెప్పడం సమంజసం కాదు. కేవలం ఆస్తి ఒకటే రాజ్య వ్యవహారాల్లో పాల్గొనడానికి అర్హత అని చెప్పడం అనేది మంచిది కాదు. అలాగే ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ శాసన నిర్మాతలు, న్యాయ నిర్వాహకులు కాలేరు. అందువల్ల వారిని మంచి పౌరులుగా గుర్తించడం అనేది చెప్పడం అనేది సమంజసం కాదు. అంటే ప్రజాస్వామ్యంలో పౌరులందరూ ఇప్పుడు మన ప్రజాస్వామ్యం ప్రతి ఒక్కరికి కూడా శాసన నిర్మాణం మీద అలాగే న్యాయ నిర్వహణ మీద కూడా మనకి అంత టాలెంట్ అనేది ఉండదు. కొంతవరకు ఉంటుంది కానీ దాని మీద పూర్తిగా దాని మీద మనకి పూర్తి అవగాహన అనేది ఉండదు. కాబట్టి ఇక్కడ ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ కూడా శాసన నిర్మాతలు, న్యాయ నిర్వాహకులు కాలేరు. కాబట్టి అందువల్ల వాళ్ళందరినీ మంచి పౌరులు కాదని చెప్పడం సమంజసం కాదు. వాళ్ళు అంటే పాల్గొనంత మాత్రాన, వాళ్ళు ఆ పనులు చేయనంత మాత్రాన వాళ్ళు పౌరులు కాదు అని చెప్పి చెప్పడం అనేది మంచిది కాదు అని చెప్పి చెప్తున్నాడు. అలాగే అరిస్టాటిల్ సిద్ధాంతం వల్ల రాజ్యంలో శాంతి భద్రత సమస్య ఏర్పడవచ్చు. ఇక్కడ అంతకుముందు విప్లవ సిద్ధాంతం చూసుకున్నాం. విప్లవ సిద్ధాంతంలో ఏం చెప్తున్నాడు? కొంతమంది వ్యక్తులకి ప్రాధాన్యత కొంతమందికి ఇవ్వకపోతే విప్లవాలు రావడానికి అవకాశం ఉంటుంది అని చెప్తున్నాడు. మరి ఇక పౌరసత్వంకి వచ్చేటప్పటికి ఏం చెప్తున్నాడు? కొంతమందికే పౌరసత్వం కల్పించాలి అని చెప్తున్నాడు. మరి ఎవరికైతే పౌరసత్వం కల్పించలేదో మరి వాళ్ళందరూ కూడా విప్లవాలు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది కదా, రాజ్యంలో శాంతి భద్రతల సమస్య ఏర్పడే అవకాశం ఉంటుంది కదా. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ పౌరసత్వం అనేది కొంతమంది విమర్శకులు ఎక్కువగా విమర్శలు చేయడం అనేది జరిగింది. అంటే ఈ రకమైనటువంటి సమస్యలు వస్తాయి, ఈ రకంగా చెప్పడం అనేది సమంజసం కాదు అని చెప్పి ఈ పౌరసత్వ సిద్ధాంతం మీద కొంతమంది విమర్శ చేయడం అనేది జరిగింది. సో ఇది అరిస్టాటిల్కి సంబంధించినటువంటి పూర్తి అంశాలు. జీవిత విశేషాలు, రచనలు, అలాగే రాజ్యాంగాల వర్గీకరణ, ఉత్తమ రాజ్య లక్షణాలు, అలాగే పౌరసత్వము, విప్లవానికి సంబంధించిన అంశాలు, బానిసత్వానికి సంబంధించిన అంశాలు, ఇవన్నీ కూడా మనం అరిస్టాటిల్కి సంబంధించి తెలుసుకున్నాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్.